దీపావళి పండుగకు సంబంధించి లైసెన్స్డ్ పర్మనెంట్ షాపులకు సంబంధించి నియమ నిబంధనలతో పాటు మరి 5 శాఖల నుంచి ఎన్ఓసీలు తప్పనిసరిగా ఉంటుంది. ఏదైతే పర్మనెంట్ షాపులకు ఒక విధమైన నియమ నిబంధనలు, అదేవిధంగా లైసెన్స్డ్ 3 రోజుల పాటు అమ్మకాలు చేసే షాపులపై నిబంధనలు ఉంటాయి. దీనికి సంబంధించి ఇటు అదే అగ్నిమాపక శాఖ, పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, వాణిజ్య శాఖ, అదేవిధంగా పురపాలక సంస్థలు, స్థానిక గ్రామ పంచాయతీలతోటి ఎన్ఓసీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ అమ్మకాల విషయంలో ఎలాంటి నియమ నిబంధనలు ఉన్నాయి, దీనికి సంబంధించి అధికారులు ఏదైతే పర్మనెంట్ షాపుల వద్ద ఎలాంటి నియమ నిబంధనలు ఉంటాయో మరి అధికారులు తనిఖీలకు వచ్చిన సందర్భాలు, మరి ఏదైతే కొమరంభీం జిల్లా రెబెర మండలంలోని ఏదైతే మరి శ్రీలక్ష్మి మరి ఫైర్ వర్క్స్ దగ్గర ఉన్నారో అధికారులు ఎలాంటి నియమ నిబంధనలు, ఎలాంటి తనిఖీలు చేస్తున్నారు, మరి ఏదైతే రూల్స్కు అగనెస్ట్గా మరి విక్రయాలు కానీ, షాపు నిర్మాణాలు కానీ, అదేవిధంగా సేఫ్టీ విషయంలో ఏ విధంగా ఉండాలి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. నమస్కారం, నా పేరు కార్తీక్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ అస్ఫాబాద్. ఈ అస్ఫాబాద్ డివిజన్లో ఇప్పటివరకు 30 క్రాకర్ షాప్ సంబంధించినటువంటి పర్మిషన్ కోసం, లైసెన్స్ కోసం అప్లై చేసుకోవడం జరిగింది. ఈ సంబంధించినటువంటి మేము ఫైర్ సిబ్బంది, ఫైర్ ఆఫీసర్స్ మేమందరం కలిసి కూడా ఇన్స్పెక్షన్ చేసి ఆ ప్రెమిసెస్ అన్నీ చూసి కూడా ఓపెన్ స్పేసెస్ ఉన్నాయా లేవా, ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకుంటున్నారా లేదా అని చెక్ చేసిన తర్వాతే లైసెన్స్ అప్రూవ్ చేయడం అనేది జరిగింది. ఫైర్ లైసెన్స్ సంబంధించి పాటించాల్సిన నియమాలు: 2 ఎక్స్టింగ్విషర్స్ కంపల్సరీగా మెయింటైన్ చేయాలి, ఓపెన్ స్పేస్ మెయింటైన్ చేయాలి, ప్రజలు గుమ్మిగూడే ప్రదేశానికి దూరంగా ఉండాలి, విద్యుత్ సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్లు కానీ, వైర్లు కానీ దానికి దూరంగా ఉండే విధంగా ఉండాలి. అదేవిధంగా వాటర్ బ్యారెల్స్, శాండ్ బ్యాకెట్స్, ఎక్స్టింగ్విషర్స్ కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. దీంతో పాటుగా గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీకి సంబంధించినటువంటి పర్మిషన్స్ చెక్ చేసిన తర్వాతనే లైసెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా ఇవి లైసెన్స్ అనేది 14 రోజుల వరకు మాత్రమే పనిచేస్తుంది, టెంపరీ కాబట్టి. అదేవిధంగా ఎవరైతే ఈ నామ్స్ ఫాలో కాకుండా లైసెన్స్ ఇష్యూ చేసిన తర్వాత కూడా ఈ రూల్స్ ఫైర్ సేఫ్టీ రూల్స్ ఎవరైనా పాటించకపోతే ఖచ్చితంగా దాన్ని లైసెన్స్ ఎనీ టైం రద్దు చేసే అవకాశం కూడా ఉంటుంది. కఠినమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా లైసెన్స్ లేకుండా నడిపించే షాప్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా సీజ్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ప్రజలు కూడా అప్రమత్తంగా పండుగ జరుపుకోవాలి. ఈ యొక్క పండుగ సందర్భంగా అందరూ సుఖశాంతులతో జరుపుకోవాలని, ఒక శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే మన మండలంలో ఈ క్రాకర్స్కు సంబంధించినవి 3 షాపులు పెడుతున్నారని మనకు సమాచారం ఉంది. ఆ షాపులు పెట్టే వాళ్ళు కూడా సంబంధిత అధికారుల ద్వారా లైసెన్సులు కానీ, అనుమతులు కానీ తీసుకొని ప్రాపర్గా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాళ్ళు షాపులు పెట్టవలసిందిగా కోరుచున్నాం. లేని ఎడల వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకొనబడతాయి. క్రాకర్ షాపులు కానీ, ఇటు శాశ్వత షాపులు కానీ, తాత్కాలిక షాపులు కానీ జిఎస్టీ పరంగా ఏ విధమైన తనిఖీలు కొనసాగుతున్నాయి? శాశ్వత షాపులకైతే లైసెన్స్ ఉంటుంది, తాత్కాలిక షాపులకైతే లైసెన్స్ ఉండదు. లైసెన్స్ ఉండని వారికి తాత్కాలిక లైసెన్స్ ఇప్పించేసి తాత్కాలిక ఫీజు కట్టించాలి. ఇవాళ కట్టిపిస్తే 23 తారీఖు వచ్చేసి వాళ్ళు లెక్కలు చూస్తారు, అంటే ఆఫీస్ పట్టుకురాలన్నమాట. దానికి సంబంధించి ఎన్ని సేల్స్ అమ్మారు దానికి సంబంధించి చూపించింది. అంటే ఈ ట్యాక్స్ కట్టింది ఎక్కువైతే తక్కువైతే, ట్యాక్స్ కట్టింది వాళ్ళు కనుక ఎక్కువైతే ఉంటే మేము వాళ్ళకు రిఫండ్ ఇస్తాం. ఒకే వాళ్ళు కట్టింది తక్కువైతే ఉంటే బుక్స్ చూసిన తర్వాత వాళ్ళు మాకు కట్టాలి. డిపార్ట్మెంట్ మాకంటే డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఉందన్నమాట. స్టాక్ విషయంలో ఇప్పుడు ఏదైతే మీరు శ్రీలక్ష్మి ఫైర్ వర్క్స్ చూశారు కదా, ఎన్ని నిల్వలు ఉన్నాయి, ఎంతవరకు జిఎస్టీ దీనికి ఉంది, అవన్నీ మేము చెక్ చేయాలి. ఒక్కసారి ఏంటంటే సార్ మేము ఇచ్చుకున్నాం, మేము ఖచ్చితంగా ఉంటారన్నమాట. సరే అట్టనే పర్లేదు, ఎప్పుడైనా వచ్చి మాకు చెక్ చెప్పి ఆ రకం. సో మీ వెరిఫికేషన్లో ఎలాంటి సర్టిఫికెట్లు మీరు తనిఖీ చేస్తారు, స్క్రూటినీ చేస్తారు? జనరల్గా ఏంటంటే వాళ్ళ సేల్స్ తర్వాత పర్చేస్ ఉన్నాయా లేవా అంటే మేము చూస్తాం అన్నమాట. ఉంటే ఓకే జిఎస్టీ